నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకు వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనననుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యార్పణములు అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగుజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారనుభవించున్నట్లు నేను వారికి ప్రతీకారము చేసెదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు, మొట్టమొదట వారి ఓడలోనే వారికి ప్రతీకారము కొలిచి పోయుదును. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్షాగెలలో క్రొత్త రసము కనబడునప్పుడు జనులు, ఇది దీవెనకరమైనది, దాని కొట్టివేయకము అని చెప్పుదురు గదా. నా సేవకులనందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసెదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకొని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి యగును. అకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవిని పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి. నాకిష్టము కానిదాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. మీరందరూ వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడైన శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు.
ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయిచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లును గొర్రెపిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.